హలో ఫ్రెండ్స్. నేనైతే కౌన్సిలింగ్ ఎగ్జామ్ కోసమైతే మా ఊరి సచివాలయంకైతే వచ్చాను. సో, నాది ఇక్కడే సెంటర్ 19th డిసెంబర్‌నైతే వచ్చింది. సో, నేనైతే చాలా సింపుల్‌గా రెడీ అయ్యాను. నేను ఆల్రెడీ ఇక్కడ ఇంటర్న్‌షిప్ చేశాను కాబట్టి నాకు కొంచెం స్టాఫ్‌తో కమ్యూనికేషన్ ఉంది. బట్ స్టాఫ్ కూడా చేంజ్ అయ్యారు కదా! సో, బట్ ఆ వాతావరణం మనకు అలవాటు కాబట్టి అక్కడ నేను ఎగ్జామ్ రాయగలను అనే ఒక ధైర్యం అయితే తెచ్చుకున్నాను. సో, బాగానే ఉంటుంది. సింపుల్‌గానే ఉంటుంది. సో, వెళ్ళండి, రాయండి. వెళ్ళే ముందు కొంచెం తొందరగా వెళ్ళండి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో, ఏదైనా ఇష్యూ వస్తే కొంచెం టైం పడతది కదా! సో, అందుకనేసే మీకు ఎగ్జామ్‌కి టైం దొరుకుద్ది. అంతలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సింపుల్‌గా, నీట్‌గా వెళ్ళండి. ఎందుకంటే కెమెరా ఫోకస్ అంతా మన మీద ఉంటుంది. సో, మనం ఎంత బాగా రెడీ అయ్యామనేది కూడా చూడొచ్చేమో అన్న నా డౌట్ అయితే. సో, అందుకని చెప్పి ఇది ఒక సజెషన్ నా నుంచి మీకు ఇస్తున్నాను. సో, ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మన ఆధార్ అంతా తీసుకుంటారు. మొబైల్ అయితే తీసుకోండి. మీ ఆధార్‌కి ఏదైతే లింక్ అయ్యి ఉంటుందో అది మాత్రమే తీసుకువెళ్ళండి. సో, అదైతే తప్పనిసరి. ఎందుకంటే మనకు ఓటీపీ వస్తే అది మనం చెప్పాలి. సో, దాని తర్వాత మన ప్రొఫైల్ అంతా ఫిల్ చేస్తారు. దాని తర్వాత ఎలా వస్తదనమాట. మనం ఎగ్జామ్‌కి ఇంకా కొంచెం టైం ఉంది. అక్కడ మీకు షో అవుతుంది. కావాలంటే చూడండి. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉంటాయి. తర్వాత స్కిల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే 15 మినిట్స్, స్కిల్ అసెస్మెంట్ అయితే 45 మినిట్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకి రిలేటెడ్ మన కోర్స్ ఏదైతే మన సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఉంటామో దానికి సంబంధించిన రిలేటెడ్ జాబ్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి. కావాలంటే చూడండి. నాది అగ్రికల్చర్ రిలేటెడ్ కాబట్టి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 10 క్వెషన్స్ మనకి అడుగుతారనమాట మన కోసం. అవంతా అయిపోయిన తర్వాత ఆన్సర్ చేశాక ఇలా స్క్రోల్ అవుతదనమాట. ఇలా అంటే మనమే చూసుకోవాలి. మనకి రిలేటెడ్ జాబ్స్ అనేవి అక్కడ షో అవుతాయి. నాకు అగ్రికల్చర్ రిలేటెడ్ కాబట్టి అగ్రికల్చర్ రిలేటెడ్ అయితే వచ్చింది. నా ఎగ్జామ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే నాకు సిగ్నల్ ప్రాబ్లమ్ ఉండడం వలన అయితే అవ్వలేదు. అలాగే పవర్ కూడా లేదు. సో, అందుకని నో ప్రాబ్లమ్ రీషెడ్యూల్ ఇస్తానన్నారు. ఆల్ ది బెస్ట్.